పంచజన్యాయ విద్మహే పవమానాయ ధీమహి తన్నో శంఖః ప్రచోదయాత్. 4 శబ్దాలమ్మ మనకి. శంఖధ్వని ధ్వని. వింటినారి ధ్వని దేనికి పిలుపు? యుద్ధానికి పిలుపు. ఆ కర్ణాంతం లాగుతారంటే చెవి దాకా. కర్ణం అంటే చెవి. అలా లాగి 3 సార్లు వింటినారిని ధ్వని చేస్తారు. ఆ ధ్వని యుద్ధానికి పిలుపు. ఘంటానాదం దేవతకి, శంఖానాదం విజయానికి, వింటినారినాదం యుద్ధానికి. మరి ఇంట్లో ఆడవారు వండే తక్కువ, తెపాలాల మోత ఎక్కువ. ఆ సామాన్లన్నీ బడబడబడబడ బాధేస్తుంటారు. అది వండే తక్కువ, ఎత్తేసేది ఎక్కువ. ఆ తెపాలాలు కానీ, బిందులు కానీ, బకెట్లు కానీ, గిన్నెలు కానీ శబ్దం చేస్తే ఏ పిలుపు? దెయ్యాలకి పిలుపు. రాత్రంతా దెయ్యాలే ఉండి నా ముందు బ్రేక్ డ్యాన్స్ కడుతున్నాయి అంటారు కొంతమంది. అంటే ఆ రోజు నువ్వు వండే తక్కువ, అడావుడు ఎక్కువ చేసావు నాన్న, అందుకని ఇంట్లో శబ్దం ఎక్కువ రానివ్వకూడదమ్మా. వస్తే ఆ రోజు రాత్రి పీడకలు వస్తుంటాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మిగతా వారికి చెప్పండి. పాపం ఇల్లు ఎత్తరు కానీ ఏదో భర్త మీద కోపం, భర్తను కొడితే బాగోదని చెప్పి ఆ కోపం పట్టమని దన్నేస్తుంటారు. ఏదో పిల్లల మీద కోపం, చెప్పిన మాట వెండు, పారిపోతుంటాడు పట్టుకుందామంటే. ఆ కోపం ఏం చేయాలో తెలియక ఏం చేస్తారు? చేతిలో ఉన్న దెబ్బలు దెబ్బేలుమని ఎత్తేస్తుంటారు. కానీ శబ్దాలు రావడం వల్ల నష్టం ఏమిటాయి అంటే ఆ రోజు మంచి కళలు రావు, వాళ్ళకి పీడకలు వస్తుంటాయి. ఆ విషయాన్ని గ్రహించండి. సరే, మన దేవీ భాగవతంలో భారతదేశంలో ఉత్తరాఖండంలో నైమిషారణ్యంలో సౌనకాదు మునీంద్రులందరికీ సూత మహర్షుల వారు అమ్మవారి కథని, దేవీ భాగవతంలో ఉన్న తత్వాన్ని ఎన్నెన్నో విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్నటి రోజు కథలో ఎన్నో వివరాలు మనం అందరం తెలుసుకున్నాం కదా నాన్న. ఆ పరీక్షన్ మహారాజు ఏం చేశాడు? చనిపోయిన పావుని ఎవరి మెడలో వేశాడు? సమీకర మునీశ్వరుడు మెడలో వేశాడు. కుమారుడు శపించేశాడు. నా తండ్రి మెడలో ఎవడైతే మృత సర్పాన్ని వేశాడో వాడు నేటికి 7వ రోజున పాము కాటికి చనిపోగాక 7 గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. చూడండి ఒక్క విషయం. పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ మిదం శరీరం. చెట్టుకి ఆ ఎన్నో పళ్ళు కాస్తాయి, కానీ చెట్టుకి ఆ పళ్ళు అవసరం లేదు, మన కోసమే. నదిలో ఎన్నో నీళ్లుంటాయి, ఆ నీరు ఆ నది తాగదు, మనకే ఇస్తుంది. అవునా కాదా అండి? ఆవు దగ్గర ఎన్నో పాలు ఉన్నాయి, కానీ ఆ ఆవు తాగదు, మన కోసమే ఆ పాలు సృష్టిస్తూ ఉంటాయి. మరి ఈ శరీరం ఉన్నందుకు మనం ఏం చేయాలి? ఏదో పరులకు ఉపకారం చేయాలి. పరోపకారాయ మిదం శరీరం. కానీ కుమారుడు తండ్రి మెడలో మృత సర్పం చూసి తట్టుకోలేక శపించాడు. చూడండి, నేను చెప్పాను 99.9 తెలియకపోయినా 0.1 తెలుస్తూ ఉంటుంది మనకి. అందుచేత అతి కష్టం మీద మామూలు మనిషిగా అయ్యి కుమారుని పిలిచి, నాన్న కొంచెం కంగారు పడినట్టున్నావు, వాడు ఏదో అజ్ఞాన దశలో ఏదో కలి ప్రవేశంలో అలా ప్రవర్తించి ఉండొచ్చు, నువ్వేందుకు కంగారు పడ్డావు అని చెప్పి, చూడండి నాన్న అపకారి కూడా ఉపకారం చేసే బుద్ధి. 2 శిష్యుల్ని పిలిచాడు. శిష్యులారా మీరిరువురు వెళ్ళి పరీక్షన్ మహారాజుకి విషయం చెప్పండి. నువ్వు చేసిన పొరపాటు పనికి మా కుమారుడు శపించాడు, సమీకుడు కుమారుడు శృంగి శపించాడని చెప్పండి. అతను ఎవరి ప్రాణం మీద వారికి తీపి ఉంటుంది కదా నాన్న, అందుచేత వారు ప్రాణరక్షణ కోసం వారు ఏదో కష్టపడచ్చు అని చెప్పి పంపించారు. విషయాన్ని చెప్పారు. అప్పుడు అంతకు ముందే బాధపడ్డాడు నాన్న. పైన ఉన్నటువంటి ఆ కిరీటం తీసి తన అంతఃపురంలో పెట్టేసరికి అయ్యో పొరపాటు పని చేశానని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఈ లోపునే పరీక్షన్ మహారాజు, ఈ లోపున మన సమీకుడు పంపించినటువంటి ముని కుమారులు 2 వెళ్ళి, మహారాజా మీరు మంచినీరు ఎవరిదైనా కోపంతో పరీక్షన్ మహారాజు చూడండి, మహారాజా ఇవ్వలేదన్న కోపంతో మీరు
మృత సర్పాన్ని వేశారు, అందుకు కుమారుడు శపించబడ్డాడు. అందుకని 7 రోజుల్లో మీ ప్రాణం కోల్పోబోతుంది, అందుకని మీ ప్రాణరక్షణ మీరు చేసుకోండి అని చెప్పి శిష్యులు చెప్పేసరికి ఇక అతను ప్రాణరక్షణకు అతను చేసుకున్నట్లుగా ఈ దేవీ భాగవత విశేషం. సరేనన్నా, సరిగ్గా 7 రోజులే బ్రతుకుతాడు. ఏదో మంత్రులు సామంతాదులు అందరూ కూడా ఆయనకు తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. కాటు వేసేవాడు ఎవరు చెప్పండి? తక్షకుడు అనే పాము వెళ్ళి కాటు వేస్తుంది. ఇక తక్షకుడు బయలుదేరుతున్నాడు. అయితే ఈ లోపున కశ్యపుడు అనే భేద బ్రాహ్మణుడు ఎటువంటి పాము కాటు వేసినా మంత్రము చదివి మందు జల్లి బ్రతికించగలిగే సమర్థుడు కశ్యపుడు అనే బ్రాహ్మణుడు. అతను అనుకుంటున్నాడు, అబ్బా ఈసారి అవకాశంతో నా దారిద్ర్యం పోతుంది, మంచి బేరం తగిలింది నాకు, రాజుగారి ప్రాణం పోతే నేను బ్రతికించేస్తాను, ఎవరు బ్రతికించారని అడుగుతారు, నేనే అంటాను, అప్పుడు నాకు కావలసిన ధనం ధాన్యం సిరి సంపద పాడి పంట రత్న వజ్ర వైడూర్య మహా కానుకలు అని ఆనందంగా వెళ్ళిపోతున్నాడు. కాటు వేస్తాడు, తక్షకుడు కాటు వేస్తాడు, నేను బతికిస్తానని. వస్తూ ఉన్న సమయంలో తక్షకుడు ఆప్ చేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు, నీకు తెలియదా? పరీక్షన్ మహారాజు 7 రోజుల్లో పాము కాటుకు చనిపోతాడు, అందుచేత మునిషుడి మెడలో మృత సర్పాన్ని వేశాడు, కుమారుడు శపించాడు, బ్రతికించడానికి వెళ్తున్నాను నేనే అని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అన్నాడు, ఆ కాటు వేసేది నేనేనయ్యా, నువ్వు బ్రతికించడానికి వెళ్తున్నాను అంటున్నావు కదా, ఆ కాటు వేసేది నేనే, నువ్వు ఏ పాము కాటు వేసినా బ్రతికించగలవు, ఈ తక్షకుడు కోరలకి ఎవరైనా ఆహుతైతే వాడు బ్రతకడం కల్లా, చూడు కావలిస్తే అని అక్కడ పెద్ద వటవృక్షం ఉంటే దాన్ని కాటు వేశాడు. వెంటనే ఎండిపోయిందండి ఆ చెట్టు. బ్రతికించి చూస్తాను అన్నాడు తక్షకుడు. వెంటనే కశ్యపుడు ఆ మూట విప్పి మంత్రం చదివి అందులో ఉన్న మందు ఆ ఎండిపోయినటువంటి వటవృక్షం మీద వేశాడు. వెంటనే చెట్టు మామూలు చెట్టుగా అయిపోయింది. అందితే జుట్టు, అందకపోతే వెంటనే ప్లేట్ పిరమాయించాడు. నాకు మాత్రం సరదాటయ్యా, ఆ పరీక్షన్ మహారాజును చంపడం అది మునిపాలుడు శాపం, మునిపాలుడు శాపం అక్షరాలుగా జరగవలసిందే, కాబట్టి వెళ్తున్నాను. నువ్వు దేనికోసం వెళ్తున్నావు? రాజుగారిని బ్రతికిస్తే నీకు ధనధాన్యాలు ఇస్తారనే కదా వెళ్తున్నావు, ఆ ధనం నేను ఇస్తాను, వెనక్కి వెళ్ళిపోమన్నాడు. చూడండి అన్న, వెంటనే ఆ ధనం తీసుకొని రాజుగారిని బ్రతికించడం కోసం వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. హరినాపి హరేనాపి సురైదపి లలాటలిగితేదేక పరివారణ శుమ్ నచ్చితే అలా రాసిపెట్టి ఉన్నప్పుడు ఎవరన్నా ఆపగలరమ్మా? అయ్యయ్యో అలా వెళ్ళిపోయి ఉంటే ట్రాక్టర్ అలా వెళ్ళిపోను కదా అనుకుంటాం. అయిపోయిన తర్వాత అయ్యయ్యో లారీ అలా వెళ్ళిపోను కదా, కొద్దిొక్క సెకండ్ లేట్ అయితే అనుకుంటాం. అయిపోయిన తర్వాత ఎన్నన్నా అనుకుంటాం. ఏ సమయానికి ఏది జరగాలో అది జరిగిపోవలసిందే. చూడండి, మన చేతుల్లో ఏమీ ఉండదు. అవకాశం వచ్చిన సద్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా తక్కువ. దీనికి ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను. ఒక వ్యక్తిని ఒక ఎలుగుబంటు తరుముతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ ఎలుగుబంటు బారి నుంచి రక్షింపబడాలని వెళ్తూ ఒక ఊబినేల్లో పడిపోయాడు. ఈ వ్యక్తి ఊబినేల్లో పడిపోయి మునిగిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం అవటం లేదు. గట్టు మీదకి వెళ్దామంటే ఎలుగుబంటు పొంచి చూస్తుంది. సరే, లోపల చూస్తే మునిగిపోతున్నాడు. అందనట్టుగా మర్రి చెట్టు ఓడ ఒకటి అందుకున్నాడు జాగ్రత్తగా. ఆ మర్రి చెట్టు ఓడ పట్టుకొని నెమ్మదిగా పైకెక్కుతున్నాడు. నెమ్మదిగా ఎప్పుడైతే నెమ్మదిగా మర్రి చెట్టు ఓడ పట్టుకొని పైకెక్కుతున్నాడు, ఆ ఓడ పైన ఒక తెల్ల ఎలుక ఒక నల్ల ఎలుక కొరికేస్తున్నాయి. ఆ ఓడని బాగా వినండి, ఆ ఓడని ఒక తెల్ల ఎలుక నల్ల ఎలుక కొరికేస్తున్నాయి. కింద పడిపోతే ఊబినేల, గట్టి మీద దూకేద్దామంటే ఎలుగుబంటు. ఏం చేయాలో అర్థం అలా ఆలోచన చేస్తా ఉన్నాడు. చేస్తున్నటువంటి సమయంలో ఈ లోపున గంధర్వులు పుష్పక విమానం ఎక్కి దగ్గరికంటే వచ్చారు. నాన్న, చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, ఇరకాటాల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, రా, నువ్వేమి విచారించకు, ఇగో ఈ విమానం మీద కాలువేయి, నిన్ను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళిపోతాం అని చెప్పి గంధర్వులు విమానాన్ని దగ్గరికంటే తీసుకొచ్చారు.
తీసుకొచ్చేసరికి ఒక కాలు విమానం మీద వేసి రెండో కాలు వేయబోయే లోపున ఆ చెట్టు పైన ఉన్నటువంటి తేలు పట్టులోంచి ఓ చొక్కొచ్చి వీడి మీద పడింది. ఉండండి, కంగారు పడకండి, ఇది ఏదో చూస్తానని చెప్పి నాగి చూశాడు. అబ్బా, మధురంగా ఉంది. ఏమిటయ్యా, అవతల చూస్తే ఊడనేమో తెల్ల ఎలుక నల్ల ఎలుక కొరికేస్తున్నాయా, కింద చూస్తే ఊబినేలా, గట్టి మీద చూస్తే ఎలుగుబంట, నువ్వేమిటయ్యా తేను రక్షిస్తామని చెప్పి మేము రావడమా, తేను చుక్కుతా నాకు కూర్చున్నావుటయ్యా, ఎక్కవయ్యా బాబు అంటున్నారు గంధర్వులు. ఇతనంటాడు, ఉంటే ఉండండి, పోతే పొండి, చొక్కలు రాలుతూనే ఉంటాయి, నేను నాకుతూనే ఉంటాను. ఆ చొక్కలు ఎప్పుడైతే రాలడం మానేశాయో అప్పుడే మనం ఎక్కుతాను, ఉంటే ఉండండి లేదా పొండి అంటున్నాడు. ఏమిటిది? మన కథే, మన స్టోరీయే. ఎవరండి ఆ వ్యక్తి? మనమే. ఆ సంసారం ఏమిటండి? ఊబినేలా, ఓ తపన తాపత్రయం, అదిగో అలా పరుగుడితేనే ఉన్నాడు ఈ జీవుడు. ఎన్ని రకాలైనటువంటి ఆలోచన, ఆవేదన. ఎవ్వరికి కంప్యూటర్ ఎగోనన్నా మనశ్శాంతిగా కూర్చునే వాళ్ళు ఒకరు ఉన్నారన్నారా? లక్షల జీతగాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారా మీరు? ఎట్టి పరిస్థితుల్లోనే ఉండరు. బాగా ఆలోచన చెయ్యండి. అసలు ప్రశాంతంగా కూర్చొని పరమాత్మ దగ్గర ఒక 10 నిమిషాలు ఆ మనశ్శాంతిగా దండం పెట్టుకున్నాడు ఎవడున్నాడన్నా ఈ రోజుల్లో? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరన్నా చూడండి, భ్రాంతిలో పడిపోతున్నాడు ఈ జీవుడు. ఆ పరిగెడుతున్నాడు ఎవరు? ఈ జీవుడు సమస్యలతో పరిగెడుతూ ఉన్నాడు. ఆ ఎలుగుబంటు ఈ జీవుడు పరిగెడుతూ ఈ భ్రాంతి దాంట్లో, ఆ భ్రాంతి మనకి ఎలుగుబంటు నాన్న. ఆ భ్రాంతిలో పడి పరిగెడుతున్నాం ఈ సంసార లంపటాల కోసం. పరిగెడుతూ ఆ ఊబినేలు ఏమిటి? మన సంసారం ఊబినేలలో మునిగిపోతున్నాం మనం అందరం కూడా. మరి ఆ ఓడేమిటి? కాలం అనే ఓడను పట్టుకుని ఊగుతున్నాం. దినియా మిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత కాలః క్రీడతే గచ్చత్యాయు తదపిన ముంచ త్యాసావాయు. చూడండి, దినం అయిపోతుంది, పగలు రాత్రి. అదిగో చైత్రమాసం, అదిగో వసంత ఋతువు అయిపోయింది, అదిగో గ్రీష్మ ఋతువు అయిపోయింది, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. అలా కాలం అనే ఓడను పట్టుకుని ఊగుతున్నాం. ఆ మర్రి చెట్టు ఓడేమిటినా? కాలం అనే ఓడ. మరి తెల్ల ఎలుకేమిటి, నల్ల ఎలుకేమిటి చెప్పండి? తెల్ల ఎలుక పగలు, నల్ల ఎలుక చీకటి. పగలైపోతుంది, మళ్ళీ రాత్రి అయిపోతుంది, పగలైపోతుంది, మళ్ళీ రాత్రి అయిపోతుంది. భ్రాంతి ఎలుగుబంటు, పడిపోయిన వాడు జీవుడు, సంసారం ఊబినేల, ఆ ఓడ కాలం, తెల్ల ఎలుక పగలు, నల్ల ఎలుక చీకటి. ఆ సమయంలో వచ్చింది గంధర్వులు, ఈ సమయంలో వచ్చింది గురువులు. వాళ్ళు విమానానికి వచ్చారు, ఇక్కడ శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని వచ్చారు. ఇది శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని గురువులు వచ్చారు. అక్కడ విమానాన్ని ఆధారంగా తీసుకొని గంధర్వులు వచ్చారు. నాన్న, భవాబ్ద పారే మహా దుఃఖ బిరుహు ప్రపాత ప్రకామి ప్రలోభ ప్రమత్త కు సంసార పాస ప్రబద్ధ గతిస్తం తదేకం భవానీ మాత రక్షించమ్మా. ఈ తపన, ఈ తాపత్రం, ఈ లంపటంలోనే పడి కొట్టుకుపోతున్నామమ్మా. స్వామి 8 రోజులు మా దగ్గరికి, మా ఊరు, మా గ్రామం వచ్చి అత్యంత అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగించే బోధ చేస్తున్నా సరే, అదిగో అమ్మా ఏదో వంకతోనే ఇంట్లో ఉండిపోతున్నాము కానీ సంసారం. ఆ శిష్యులు అంటే పావులే తక్షగంటే ఎవడో కాదు. అనంతం గర్భిణి నిలబడకపోతే ఎవరికన్నా అబార్షన్ అయిపోతుందంటే 3 నెలల 4 నెలల 5 నెలలు వచ్చిన వాడు ఈ పాము, జంట పాము చుట్టూ తిరుగుతూ అదే పాటలో ఉన్నది. అనంతం వాసుకం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం దుత్రాష్టం తక్షకం కాళీయం నవనామాని నాగానాంచ మహాత్మన సంతానస్య ప్రాప్యతే నూనం సంతానస్య రక్షకాః సర్వబాధ వినిర్ముక్తం సర్వత్ర విజయీ భవేత్. ఎన్ని గ్రంథాలు చదవాలన్నా మీరు ఈ శ్లోకం చదవాలంటే? అందుకని అన్ని అట్టిపండు వలసిపోయాడు. అది గురుతత్వం ఏమిటంటే, మనం కష్టపడి పైకి వచ్చాము, మన ఎదురు వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళకు సులువుగా అందించేయాలి. ప్రతిదీ కూడా పరిపూర్ణమైన నమ్మకం ఉందనుకోనన్నా అన్నీ పరిపూర్ణమైపోతాయి. ఆ నమ్మకం లేకపోతే కష్టం. నమ్మకం అంత గొప్పది. డాక్టర్ గారు భార్య సినిమాకి వెళ్ళారట, తలకాయ నొప్పి వచ్చింది. డాక్టర్ గారు ఇస్తేనే మందు మాత్రం తగ్గుతుంది, ఆవిడ లేకపోతే తగ్గదు. ఏమంటే వెళ్ళిపోదామంటే తలకాయ నొప్పి వస్తుంది అన్నారు. మాత్రం ఇక్కడ ఉండదు కదండి, ఇంటికి వెళ్ళిపోదాం మొదలైన సినిమా బాగుంది కదా, ముందు పర్వాలేదు మాత్రం
తెచ్చాను అన్నాడు ఆయన. మరి అయితే వాళ్ళ భర్త గారు మీద అసలు నమ్మకం ఆవిడకి. వెంటనే సరైన సినిమా చూడని చెప్పి ఆ చొక్కా గుండి వీడు లాగేసి ఇది ట్యాబ్లెట్స్ అని చెప్పి ఇచ్చేసాడు. ఆ ట్యాబ్లెట్ మింగేసి మంచిగా లాగేసి తగ్గిపోయింది. ఏమంటే చొక్కా గుండి మింగితే తగ్గిపోద్దా? ఏమి గొప్ప ఇక్కడ నమ్మకం, పరిపూర్ణమైన నమ్మకం పెట్టండి అన్న భగవంతుడి మీద. అలాగే ఈ మంత్రాల మీద పరిపూర్ణమైన విశ్వాసం పెట్టండి. విశ్వాసం పెడితే ఎంతైనా ఉంది. సరే, ఎవరు మన తక్షకుడు కాటు వేసేవాడు వెళ్ళి ఇతర శిష్యుల్ని పిలిపించి ఫలాలు ఇప్పించి ఆ ఫలంలో తాను విషపుడిగా దూకిపోయాడు. రాజుగారిని తీసుకెళ్ళాడు. రాజుగారు 7వ రోజు పూర్తయిపోతే ఇంకా బతికిపోతాడు. మన మునిపాడు శాపం పోయినట్టే. సరిగ్గా ఈ పైకి వెళ్ళి తలకు పండు తీసుకున్నారు. ఏ ఫలములో అయితే కాటు వేసే తక్షకుడు విషపురుగై ఉన్నాడో అదే రాజుగారు తీసుకున్నారు. అదే కొయ్యించారు. అందులో విషపురుగు బయటకు వచ్చి తక్షకుడిగా మారి చుట్టి కాటు వేసి ఏమైపోయినా పరీక్ష మహారాజు మునిపాలుడు శాపం. ప్లీజ్ అండర్లైన్. ఎవరైతే నోటితో ఒక్క మాట అన్నారో అయిపోతారు. ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలిగితే. చెవులు 2 ఇచ్చాడు కానీ ఒకటే పని పెట్టాడు వినడం. కళ్ళు 2 ఇచ్చాడు దేవుడు కానీ ఒకే పని పెట్టాడు చూడడం. అవునా? 2 చేతులు పెట్టాడు, ఒక పని పెట్టాడు ఇవ్వడాలు ఇచ్చుకోవడాలు. కాళ్ళు 2 పెట్టాడు, నడవడం ఒక పని పెట్టాడు. కానీ నోరు 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఎన్ని పనులు పెట్టాడు? ప్లీజ్ అండర్లైన్. రోజు మన దగ్గర ఉన్న ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? 2 చెవులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, నోరు 2 ఇచ్చి 2 పనులు పెట్టాడు కదబ్బా. 2 నోట్లు ఇస్తే అసలు ఒక నోటితో ఏం చేస్తున్నావు? 2 పనులు చెప్పండి. తినడం, తినేది అరిగిపోయేదాకా మాట్లాడే దగ్గరకు వచ్చి కూడా ఏదో ఇంటికి తినొచ్చారు వండరాలు ఫుల్గాను. అది అరిగిపోయేదాకా పక్కన మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చినా సరే నిజంగా 2 నోర్లు ఇచ్చుంటే ఒక నోటితో తింటానే ఉందో ఒక నోటితో మాట్లాడతాయి. కనీసం తినేటప్పుడైనా మాట్లాడుతున్నా. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అనుద్వేగ కరం వాక్యం సత్యం ప్రియం హితం జయ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపౌచ్యతే. ఎంత మాట్లాడో అంతా మాట్లాడితే అది తపస్సకమ్మా. అటువంటి వారు ఎప్పుడు మౌనంలో ఉండి ఎప్పుడు పరమాత్మ చింతన ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వారు నోటితో ఏదంటే అది అవుతారు. మీరు ఎందుకు ఈ వేళ నుంచి 9 రోజులు మాట్లాడకుండా ఉండండి. 10వ రోజున మీరు ఏమనుకుంటారు అయిపోతుంది చూడండి. మనసులో కూడా ఏ మాట ఏ ఆలోచన రాకూడదు. ఉండగలమా? గురువు గారు పని అవ్వకపోయినా పర్వాలేదు, నేను మాట్లాడకుండా ఉండలేను అనేవాళ్లే కానీ ఉంటామనేవారు ఉన్న సుఖం ఏముందండి? లోపల మానసికంగా మాట్లాడతాం కదా. మనసు కూడా మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మనిషిలోంచి మనసును తీసేయి, అప్పుడు మౌనంలో ఉంటాం మనం అందరం. అదండి మునిపాలుడు యొక్క ఏ వాక్కైతే పలికాడో సరిగా 7వ రోజున పాము కాటికి దగ్ధమైపోయాడు. ఇప్పుడు పరీక్షణ్ మహారాజ్ కుమారుడు ఎవరు? అర్థమైపోయింది ఎవరు? జనమేజయుడు. జనమేజయుడు ఏం చేస్తున్నాడు? కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యో మా తండ్రి గారు మహారాజు, క్షత్రియుడైన వాడు ప్రాణాలు యుద్ధంలో పోవాలి, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పోవాలి. చూడండి, రణరంగంలో పోతే ఆనందపడతారు కానీ ఏ పుణ్యక్షేత్రాలు తిరగటం లేదే, యజ్ఞయాగాలు చేయటం లేదే. కానీ నా తండ్రి ఎలా చనిపోయాడు? ఒక పాము కాటుకు చనిపోయాడు. నా మనసుకు శాంతి లేదని ఏడుస్తున్న సమయంలో అదిగో ఉతంకుడు అనే మునీశ్వరుడు అక్కడికి వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇది విషయం. ఒక మాట చెప్పనా అని అడిగాడు ఉతంకుడు. చూడండి, రెచ్చగొట్టడం అంటే విషయం. ఒక్క మాట చెప్తున్నాను విను. నీ తండ్రిని చంపిన వాడు యొక్కని మళ్ళీ నువ్వు ఆ యొక్క జాతి లేకుండా సర్పయజ్ఞం చేయలేవటయ్యా. ఇది ప్రోత్సాహమిస్తున్నాడు. ఒక సర్పయజ్ఞం చేయి. ఒక సర్పం వల్లే నీ తండ్రి ప్రాణాలు పోయాయి కాబట్టి ఆ సర్పాలు లేకుండా చేసేయమన్నాడు. ఒక మాట చెప్తున్నాను చూడు. భృగు మహర్షి, అతని భార్య పులోమ
ఇరువురికి జన్మించిన వాడు చవనుడు, చవనుడు భార్య సుకన్య. ఆ ఇరువురికి జన్మించిన వాడు ప్రమతి, ప్రమతి భార్య ప్రతాపి. వాళ్ళిరువురికి జన్మించిన వాడు రూరుడు, పెండ్లి చేసుకోనన్నాడు. ఆఖరికి స్థూలకేశుడు అనే ఆశ్రమంలో ఒక అమ్మాయిని చూసి మనసుపడ్డాడు. ఆ అమ్మాయిని చేసుకోవాలని నిర్ధారణ చేశారు. అందరూ ఆనందపడ్డారు. ఇన్నాళ్ళకి మా అబ్బాయి పెళ్లి చేసుకుంటానన్నాడని. పెండ్లి రేపో మాపో అవుతుందనగా ఆ అమ్మాయి తోటి చెలికెత్తెలతో, తోటి బాలికలతో ఆడుకుంటుంటే ఓ పొట్టులోంచి పాము వచ్చి ఆ పిల్లని ప్రమద్వార అనే అమ్మాయిని చంపేసింది. చంపినప్పుడు అప్పుడు ఇతను శాపం పెట్టబోయాడట. దేవతలారా, అమ్మాయి బ్రతకాలి అని అంటే ఆకాశవాణి ఒక అద్భుతమైన వాక్కు పలికింది. చనిపోయిన వారు బ్రతకడం ఎప్పుడైనా విన్నావటయ్యా? నీ ఆయుష్లో సగం ఆయువు దారాదత్తం చేసేయి. నీ ఆయుష్లో అంటే 50 ఏళ్ళు బతుకుతుంది, నువ్వు 30 ఏళ్ళే బతుకుతావు. 100 ఏళ్ళు బతికేది నువ్వు 50 ఏళ్ళే బతుకుతావు. నీ ఆయుష్లో సగం ఆయుష్ దారాదత్తం చేస్తే అమ్మాయి బ్రతుకుతుంది, పెళ్లి చేసుకోమన్నాడు. బ్రతికినంతకాలం ఆమెతోనే బ్రతకాలి అని చెప్పి సగం ఆయుష్ దారాదత్తం చేసి అమ్మాయిని పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నాడయ్యా. కానీ కాపురం చేస్తున్నా మునిబాలుడైనా బ్రాహ్మణుడైనా పగయ్యా. ఏ సర్పం కాటు వేసి తాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాటు వేసి తన ఆయుర్దాయంలో సగం ఆయువు దారాదత్తం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ సర్పజాతి ఉండకూడదని ఒక దుడ్డు కర్ర తీసుకొని కనిపించిన పావును ఎలా చంపేశాడయ్యా. మరి ఒక బ్రాహ్మణుకున్న కోపం కూడా నీకు లేదటయ్యా. అది చూడండి, ఒక బ్రాహ్మణుకున్న కోపం కూడా నీకు లేదయ్యా జనమేజయ్య. నీ తండ్రి మహారాజు యుద్ధమునందు కాక, పుణ్యక్షేత్రాలు కాక, యజ్ఞయాగాదులు చేసి ఆ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కాకుండా ఒక దుర్భర దుఃఖ నికృష్టమైనటువంటి ఒక జాతికి చచ్చిపోతే మాట్లాడకుండా ఊరుకున్నావుటయ్యా. పౌరుషం పెరిగింది. మునులారా, మనుషులారా, ఋత్వికులారా రండి, హోత ప్రసోత పైల అందరూ రండి, బ్రహ్మ ఎవరు అందరూ రండి, అదుగో సర్పయజ్ఞం చేస్తున్నాను, అన్ని క్రతువులు ప్రారంభం చెయ్యండి అని చెప్పి ఆ సర్పయజ్ఞం చేస్తూ ఉంటే ఒక్కొక్క పాము వచ్చి ఆ హోమగుండంలో, అగ్నిగుండంలో పడిపోతుందండి. కాటి వేసిన వాడెవరు? తక్షకుడు. వెంటనే దేవేంద్రుడు ఆసనాన్ని ఒక పుష్పమాల్లాగా అల్లుకొని ఉండిపోయాడు. సహేంద్ర తక్షకాయ స్వాహ, మంత్ర ఉచ్చరణ ఎక్కువైపోతుంది. సహేంద్ర తక్షకాయ స్వాహ, సహేంద్ర తక్షకాయ స్వాహ, పట్టు జారిపోతుంది. ఇక లాభం లేదనుకున్నాడు. దేవేంద్ర ఏమిటి మార్గం అన్నాడు తక్షకుడు. ఏమీ కాదు, ఆస్తికుని ఒక్కసారి మనసులో తలంచుకో, ఆస్తిక మునీశ్వరుని మనసులో తలంచుకో చాలు, నీకు గట్టెక్కిపోతావు అని చెప్పాడు దేవేంద్రుడు. ఆస్తికుని తలంచుకున్నాడు. అందుకే పాము భయం ఉన్న వాళ్ళు ఆస్తికుని తలంచుకుంటా వెళ్తుంటారు. ఎప్పుడైనా చేలో పాములో ఎక్కువ ఉన్నప్పుడు అస్తిక మంత్రం ఇందాక చదివాను చూడండి, కొన్ని మంత్రాలు అవన్నీ కూడా అంతం వాసుకం శేషం పద్మనాభం. ఆ మునీశ్వరుడు అసలు ఎవరో కాదు, ఆ విషయాన్ని ఎవరైనా చేస్తాను అతను తలంచుకున్నారు. వెంటనే ఎక్కడైతే సర్పయజ్ఞం జరుగుతుందో అక్కడికి వచ్చాడు ఆస్తికుడు. ఓ మహానుభావులు, మేము యజ్ఞం చేస్తున్న సమయానికి వచ్చారు. వెంటనే జనమేజయుడు పైకి లేచి ఏం కావాలో కోరుకోండి మహానుభావ, ఓ అస్తిక మునీశ్వర అని అన్నాడు. వెంటనే మరి ఏం కోరుకోమన్నావు కదా, కోరుకుంటున్నాను, కోరుకోండి అన్నాడు. సర్పయజ్ఞం ఆప్ చేసే అన్నాడు. ఆగిపోయింది. తక్షకుడు బతికిపోయాడు. చూడండి నాన్న, మనం అనుకున్నట్లుగా జరగ. ఒక్కొక్కసారి అక్కడ బ్రతుకుతాడు అనుకున్నాం కానీ చనిపోయాడు, ఇక్కడ చనిపోతాడు అనుకున్నాం బ్రతికిపోయాడు. సరే, కానీ తన తండ్రిని చంపిన వాడి మీద పగ తీర్చుకోలేకపోయిన బాధతో అలా చితి చింత అని చెప్పాను కదా నాన్న. చితి చనిపోయిన కాల్స్తే చింత బతికున్న కాల్చేస్తుంది. అలా బాధగా ఉన్న చోటకి వ్యాసుల వారు, వ్యాసమునీంద్రుడు వచ్చాడు. తాత కదండి, ముత్తాత వచ్చి ఏమన్నా ఇది జరిగిన సంగతి తాత, విచారించవద్దు. అదండి గురువు చెప్పిన మాట వల్ల అద్భుతమైన ఆత్మానందం కలుగుతుంది. కలిగి నమ్మకం ఉన్న చోట అద్భుతమైన దివ్యశక్తి ఉద్భవిస్తూ ఉంటుంది. ఎవరు సొంతం నాన్న? అందరు సొంతం. మీరు ఎవరు పిలవండి వాళ్ళే. మీరు ఎవరు ఏ భగవంతుడు పిలండి, భగవంతుడు ఒక్కడైనా నమ్మండి, గురువు ఒక్కడైనా నమ్మండి. మీకు నచ్చిన గురువుని ఎంచుకోండి, మీకు నచ్చిన దేవుణ్ణి ఎంచుకోండి, వ్యత్యాసం చూపించకండి. ఒకే వస్తువు చివరికి వెళ్ళేసరికి అందులోకి ఏకమైపోతాం. ఉన్నది ఒక్కటే. వినాయకులు చాలా మంది ఉన్నారు, అన్ని నీటిలో కలిపేశారు. అప్పుడు ఏ నాయకుని దిగలమా బయటికి? ఈ మా వినాయకుడండి, మీ వినాయకుడండి అంటున్నాం. అందరూ వినాయకులు నీటిలో కలిసిపోతే నీదే మిగిలిపోయింది అక్కడ. ప్లీజ్ ఇలాంటి గ్రహించండి, ఒకడే భగవంతుడు. పరిపూర్ణ విశ్వాసంతో నమ్మండి.
ఎవరి ఆస్తికుడు వస్తున్న సమయంలో కూర్చొని, ఏమిటయ్యా విచారంగా ఉన్నావు, రా దేవి భాగవత యజ్ఞం చేయిస్తాను, మంత్రశుద్ధి, క్రియాశుద్ధి, ద్రవ్యశుద్ధితో ఏర్పాటు చేస్తాను, తప్పకుండా నీ బాధలు, బెంగలు, సమస్యలు, చింతలు అన్ని పటాపంచలైపోతాయి, మహానందం కలుగుతుంది. ఆ జగజ్జన్య అనుగ్రహం తమ అనుగ్రహ నిర్భిన్న హృదయ గ్రంథి నద్రతే స్వత్వంత్వేన జగన్మత్వ తతో నా విజుగుప్సతే. అజ్ఞాన గ్రంథులన్నీ తెగిపోతాయ్యా. జనమే జయ, రా అమ్మవారి యజ్ఞం చేయిస్తానన్నాడు వ్యాసుల వారు. తప్పకుండా చేస్తాను తాత. నేను నా తండ్రిని చంపినటువంటి ఆ సర్పయాగం చేస్తూ తక్షకును చంపాలనుకుంటే ఆస్తికుడు వచ్చి మునీశ్వరుడు యజ్ఞం ఆపేమన్నాడు. తాత, నా మనసు బాగోలేదు, ఎందుకు అతనికి ఆ శక్తి ఉంది, ఎందుకు అతను ఆ సమయానికి రావాల్సి వచ్చిందో చెప్పమన్నాడు. చూడండి నాన్న, దక్ష ప్రజాపతికి 60 మంది కూతుర్లు, అందులో 27 చంద్రుడికి భార్యలు. ఆ 27 రోజు నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మగ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, ఎన్ని అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వషాఢ ఎన్ని అంటుంటావే. 27 నక్షత్రాలు, 27 కూతుర్లు, దక్షుడు కుమార్తెలు, 13 కశ్యపుడికి భార్యలు. అందులో ఇద్దరెవరు, దితి, అదితి. అదితి ఎవరు? దేవతలకి తల్లి. దితి ఎవరు? రాక్షసులకి తల్లి. కద్రువెవరు? పాములకు తల్లి. వినతెవరు? పక్షులకు తల్లి. పాములకు తల్లి ఎవరు? కద్రువ. పక్షులకు తల్లి ఎవరు? వినతి. సంతానం లేక భర్త గారిని అడిగితే తదాస్తు అన్నాడు. 1000 మంది పిల్లలు పుట్టారు కద్రువుకి. వాళ్లే అనంతం, వాసుకం, వైకుంఠపాలి ఆడేటప్పుడు చూడండి పాములు పేర్లు రాస్తారు. వీళ్ళందరికీ తల్లి ఎవరమ్మా? కద్రువ, కశ్యపుడు భార్య. ఎప్పుడైతే 1000 మందో ఈ వినతికి 2 గ్రుడ్లే పుట్టాయి. ఎంతకి ప్రసవించటం లేదు, గ్రుడ్లు పగలటం లేదు, పిల్లలు బయటికి రావటం లేదు. మరి అక్కగారికి, ఆ కద్రువ గారికి చూస్తే 1000 మంది పిల్లలు, ఇప్పుడు చూస్తే 2 గుడ్లే కానీ పగలటం లేదు. ఇక ఉండలేక అమ్మని ఆ పాములన్నీ ఆడుకుంటుంటే తల్లితో ఈవిడ ఉండలేక, అయ్యయ్యో ఇంకా ఎప్పుడు ఈ గుడ్లు పొదగబడతాయో, ఎప్పుడు సంతానం కలుగుతుందో ఉండలేక ఒక గుడ్డుని చిదిపేసింది. ఆయనే గరుక్కుమంతుడు కాదు, గరుక్కుమంతుడు అన్నగారు అనూరుడు. ఎవరు? అనూరుడు. పూర్తిగా లోపల పిల్ల తయారవ్వకుండా చిదిపేసిన కారణం చేత కాళ్ళు తయారవ్వలేదు. ఇక్కడ దాకే ఉంటాడు. ఎవరైనా చెప్పండి, ఎవరన్నా ఒక్కరు? సూర్యభగవానుడికి రథసారథండి ఆయనే. సూర్యభగవానుడు రథసారథి. శపించేశాడు అమ్మని. ఆ సూర్యభగవానుడు రథసారథిగా అయ్యే ముందు, అమ్మ ఈ పుత్ర ప్రేమతో పరిపూర్ణంగా తయారవ్వకుండానే కంగారపడి చిదిపేసిన కారణంగా అస్తవ్యస్తంగా ఉన్నాను చూడమ్మా. ఇదిగో దేకురుకుంటూ వెళ్తున్నానమ్మా ఈ మూలాధార చక్రం నుంచి. అమ్మ నా తొడలు కాని కాళ్ళు. అందుకే అనూరుడు అంటే, ఊరువుడు అంటే తొడలు. తొడలు లేనివాడు అనూరుడు అని చెప్పి, అమ్మా నువ్వు మీ అక్క దగ్గర, ఎవరు? కద్రువ, పావుల తల్లి, నీవు అక్కడ బానిస పని చేస్తావు, దాసి పని చేయగాక అని శపించేశాడు. అనూరుడు శపించేశాడండి. నాన్న మరి నీవు తప్పు కదా, నువ్వు కొడుకుగా పుట్టి తల్లిని శపించచ్చా? ఎప్పుడు నాకు శాప విమోచన మార్గం? అమ్మా 2వ గ్రుడ్డు పగిలేదాకా ముట్టుకోకు, అందులోంచి ఉద్భవిస్తాడు ఎవరు? గరుక్కుమంతుడు. అప్పుడు నీ దాసి వృత్తి నివృత్తి అవుతాదమ్మా, ఆనందం అనుభవిస్తావమ్మా అని చెప్పి, అదిగో సూర్యభగవానుడికి రథసారథిగా ఉండిపోయాడు. సరే, ఒకనాడు ఈ కద్రువ, వినతి ఆ వాహ్యాలకు వెళ్ళారు సముద్రం ఒడ్డుకి. అక్కడ ఎవరు? ఉచ్చశ్రవం అంటే తెల్లటి గుర్రం. ఆ గుర్రం అంతా తెల్లగా ఉంది, తోక నల్లగా ఉందంటుంది కద్రువ. అంటే పాములకి తల్లి. వినతంది పక్షులకి తల్లి. గుర్రము తెల్లగానే ఉంది, తోక తెల్లగానే ఉంది కదా అంటుంది ఈవిడి. అక్క చెల్లెలకి పోటీ వచ్చింది. సరే, సాయంత్రం అయిపోయింది కదా, పొద్దునే వచ్చి చూద్దామని చెప్పి ఆ రాత్రికి రాజకీయం అంతా మార్చేస్తుంది తల్లిగారు. పాముల్ని పిలిచి, ఒరే మీలో నల్లగా ఉన్న పాములు వెళ్ళి గుర్రం తోక పట్టుకోండిరా. గుర్రం అంతా తెల్లగానే ఉంది, కానీ ఆ వినతి పందుని ఎగ్గేస్తుంది కాబట్టి మోసం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా చెల్లితోనే నేను దాసి పని చేయించాలనుకుంటున్నాను. కాబట్టి కొన్ని నల్లగా ఉన్న పాములు వెళ్ళి గుర్రపు తోక పట్టుకోండి అన్నాయి. కొన్ని పాములు అన్నాయి, అన్యాయం అమ్మా, అక్రమమ్మా, అధర్మమ్మా, ఈ తప్పమ్మా అనేసాయి. తల్లిగా నేను చెప్తేనే నాకేమి హితబోధ చేస్తారా? సర్పయజ్ఞం చేస్తాడు ఎవరు? జనమే జయుడు. ఆ యజ్ఞంలో పడి సావండి అని శపించేసింది.
మరి ఇందాక కొన్ని పాములు ఎందుకు చచ్చిపోయాయమ్మా? తల్లి శాపం. మరి తల్లి శపించేసిందే. అప్పుడు కొన్ని పాములు అడిలిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయి. కొన్ని పాములు గుర్రపు తోక పట్టుకున్నాయి. మొత్తానికి ఏం చేసింది ఆవిడ? కపటంతో పందువు నెగ్గేసింది. దాసి పని చేస్తుంది. మరి గరుకు మంత్రులు పుట్టాలి కదండి దాసి పని పోవాలంటే. అప్పుడు కొన్నాళ్ళకి గరుకు మంత్రులు ఉద్భవించాడు. పిన్నమ్మ అంటే వినత్ దగ్గరికి చూడండి, ఆ కదురు దగ్గరికి వెళ్ళి, పిన్నమ్మ మా అమ్మగారు దాసి పని చేస్తుంటే కొడుగ్గా నేను చూడలేకపోతున్నాను, నీకేం కావాలో చెప్పు. మా అమ్మగారు దాసి పని, అదండి చెప్పాను కదా నేను, కొడుకులు అందరూ కొడుకులు కాదు. ఎంతమంది కొడుకులు అని చెప్పాను? 4 రకాల కొడుకులు. అందుకనే రుణదాత పుత్రుడు కాదు, శత్రురూప పుత్రుడు కాదు, ఉదాసీన పుత్రుడు కాదు, సేవకాపుత్రుడు. అందుకనే అమ్మా పిన్నమ్మా, మా తల్లి నీ దగ్గర దాసి పని చేస్తుంటే నేను చూడలేకపోతున్నాను, నీకేం కావాలో చెప్పు, నీకు కావాల్సింది చేస్తాను, నా తల్లిని విడిపించుకొని తీసుకెళ్ళిపోతాను అంటే అప్పుడు దీనికోసమేనండి ఆవిడ నటనంతా. ఇదంతా చేసింది దీనికోసమే. అయితే దేవేంద్ర లోకానికి వెళ్ళు, స్వర్గలోకానికి వెళ్ళి అమృత భాండం తీసుకురా, అమృత భాండం తీసుకొచ్చి నాకు ఇచ్చే, మీ అమ్మగారిని తీసుకెళ్ళిపో. వెంటనే గరుకుమంతుడు మహాబలాఢ్యుడు కదమ్మా, అటువంటి బలాఢ్యుని గరుకుమంతుడు వెళ్ళి అక్కడ వారిని అందరినీ మొత్తానికి ఆనందపరిచి ఆ అమృత భాండం తీసుకొచ్చాడు. అమృత భాండం కూడా దేవేంద్రుడు కూడా వెనకాల ఫాలో అవుతూనే ఉన్నాడు, ఆయన కూడాను. అదిగో పిన్నమ్మా, నువ్వు అడిగినట్లుగా అమృత భాండం నీకు ఇస్తున్నాను, మా తల్లిని తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పి దాసి వృత్తి నుంచి నివృత్తి చేసి సేవకా తత్పరుడుగా పేరు తెచ్చుకున్నాడు. గరుకు మంత్రులు తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. పిల్లలను చూసి, ఒరే దీనికోసమేరా మిమ్మల్ని ఆ గుర్రపు తోక పట్టుకోండిరా అని చెప్పాను, వచ్చేసిందిరా అమృతం, ఇంకా మీరు చావు అంటూ ఉండదురా, మీకు గబగబా వెళ్ళి స్నానాలు చేసి వచ్చాయంటరా, అమృతం తాగెదిరిగానంటాం తల్లి. సరే స్నానానికి వెళ్ళండి అనగానే దేవేంద్రుడు వెనకాలే వచ్చారు కదండి, దర్భల మీద పెట్టారు ఈ అమృత భాండం. గరుకు మంత్రులు ఆ దర్భల మీద ఉంచమన్నారు. అందుకనే నాన్న గ్రహణమది పట్టేటప్పుడు ఆ దర్భను ఎందుకు అక్కడ ఉంచుతారంటే కారణాలు ఇవే. ఆ దర్భ మీద ఉంచారు, ఈ స్నానాలకు వెళ్ళారు, అక్కడ ఎవ్వరూ లేరు, విలువైన వస్తువు విలువగా ఉండాలి నాన్న. అందుచేత వెంటనే ఏం చేశారు, దేవేంద్రుడు వచ్చి అంత కష్టపడి తీసుకొచ్చినటువంటి అమృత భాండాన్ని తీసుకెళ్ళిపోయారు. ఈ పాములు స్నానం వచ్చి తీసుకువెళ్ళిపోయేటప్పుడు ఆ అమృత బిందువులు చిలకరింపబడి కొన్ని ఆ దర్భల మీద పడ్డాయి నాన్న. అందుకని పాములు వచ్చి ఆ దర్భలను నాకాయి. వెంటనే నాలుకేమైంది. అందుకని పాముకు 2 నాలుకలు ఎందుకయ్యా అంటే కారణం ఇది. పాములు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా శపింపబడ్డామండి, మరి మా పాము జాతి నిలబడాలంటే ఏం చేయాలని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, వాసుకి కూడా ఒక పాము మాట అండి. అనంతం వాసుకిం శేషం. వాసుకి నీ చెల్లెలి పేరు ఏమిటయ్యా? జరత్కారువు. అదిగో జరత్కారువు అనే ఒక మునీశ్వరుడు ఉన్నాడు. అదే పేరు గల అమ్మాయి ఉంటేనే చేసుకుంటాను పెళ్ళి, లేదా చేసుకోను అంటున్నాడు. ఒకనాడు జరత్కారు మునీశ్వరుడు అండి అలాగ అడవిలోంచి వెళ్తుంటే ఆ గోతులో వేలాడుతున్నారట తల క్రిందులుగా. ఎవరు మీరు అని అడిగాడు ఈ జరత్కారు మునీశ్వరుడు. ఎవరు మీరు అడుగుతున్నావా బిడ్డ? మీ తల్లిదండ్రులురా, మీ తాత ముత్తాతలురా, నువ్వు పెండ్లు చేసుకోనంటున్నావురా, అందుకని మాకు ఉత్తమ గతులు కలగలేదురా. మరి మా కార్యక్రమాలు చెయ్యాలి అంటే పెళ్ళి జరగాలి కదా నీకు, నువ్వు పెండ్లి చేసుకోలేదు కాబట్టి మాకు ఉత్తమ గతులు కలగలేదురా, నువ్వు పెండ్లి చేసుకోనన్నా అని పాపం వాళ్ళకి ఉత్తమ గతులు కలగక అలా గోతులో పడి అలాడుతున్నారు నాన్న. అప్పుడు ఈ జరత్కారు అంటాడు, నా పేరు జరత్కారు కాబట్టి అదే పేరు గల అమ్మాయి కానీ నాకు లభ్యమైతే తప్పకుండా చేసుకుంటానన్నాడు. అది బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ పాములకి, వాసుకి నీ చెల్లెల పేరు జరత్కారువు. అదిగో జరత్కారు అనే మనుషుడు ఆ మాట ఇచ్చాడు కాబట్టి మీ చెల్లిని తీసుకెళ్ళి జరత్కారు ఇచ్చి పెళ్లి చెయ్యండి. ఆ ఇరువురికి ఎవరైతే పుడతారో, 2 జరత్కారులు అంటే భార్య పేరు భర్త పేరు కూడా జరత్కారులే, వారికి ఉద్భవిస్తారు. వాళ్ళ వల్ల సర్పయాగం ఆగిపోతుంది, అప్పుడు మీ వంశం నిలబడతాదని చెప్పి శాప విమోచన మార్గాలు, ఆ మార్గాలన్నీ వివరణ చేశాడు బ్రహ్మదేవుడు.
అప్పుడు వెంటనే ఈ జరత్కారు అనే మునీషుడు ఎక్కడున్నాడో వెతికి వెతికి అన్నలందరూ వెళ్ళి పట్టుకొని ఆయనకి చెప్పి, నాన్న వాసుకి నేను నా చెల్లెలి పేరు జరత్కారు, అదే పేరు గల అమ్మాయి ఉంటే చేసుకుంటావు కాబట్టి రా నాన్న పెళ్లి చేసుకో అంటే తల్లిదండ్రులకి మాట ఇచ్చాడు కాబట్టి పెండ్లి అయ్యింది. గర్భవతిగా ఉంది. అయితే ఒక్క షరతు పెట్టాడు భార్యతోటిను భావమర్దులు అందరితోటి ఒకటే మాట, నేను మా తండ్రికి మాట ఇచ్చాను మా తల్లిదండ్రులకి, వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయని సనాముని ఉంటే చేసుకుంటానన్నాను. సనాముని మీ చెల్లి వాసుకి చేసుకున్నాను. ఎప్పుడైనా నాకు ఎదురు సమాధానం చెప్పినా, నేను చెప్పింది చెప్పినట్లు చేయకపోయినా నేను ఎక్కడికో తరసకపోతాను, మీ చెల్లి మీ ఇంటికి వచ్చేస్తుంది. అలా ఇష్టమైతే చేసుకుంటాను. అలాగే చేశారు బాబు. ఒక అబ్బాయి పుడితే చాలరమ్మ వంశం నిలబడేదాకా ఉంటారా బాబు అని మనసులో అనుకున్నారు. పైకంటే రాజకీయం మళ్ళీ కదా, పైకి అనకూడదు ఇది. సరే మొత్తానికి వివాహం అయింది నాన్న. ఒక్కసారి ఆమె గర్భవతిగా ఉంది. వెంటనే ఒక్కనాడు ఏం జరిగిందో చూడండి. భోంచేసి నిద్రపోతూ భార్యను పిలిచి, నేను నిద్రపోతున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ లేపొద్దు అని చెప్పి పడుకున్నాడు ఈయన. ఎవరు? జరత్కారు గారు. ఆ పడుకున్నప్పుడు సరే పాపం భార్య చూస్తుంది, మరి ముని కుటుంబం కదండి, మునిసుల కుటుంబం కదండి, కొన్ని నిష్ఠా నియమాలు ఉంటాయి కదండి. అయితే చూడు 3 అయింది, 4 అయింది, 5 అయింది, 5:30 అయింది, పావుతక్కువ 6 అయిపోతుంది, సంధ్య పూర్తి అయిపోతుంది, సూర్యుడు అస్తమించేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అస్తమించే సమయంలో అక్కడ సంధ్యావందనం చెయ్యాలి కదమ్మా, లేకపోతే ధర్మానికి విరుద్ధం కదా. అందుకని వినపడినట్లుగా లేపనట్లుగా మొత్తానికి నెమ్మదిగా ముట్టుకునేట్లుగా భయపడతా ఏమండి 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 ధర్మానికి విరుద్ధం అయిపోతుందండి, సూర్యుడు అస్తమించేస్తున్నాడండి, సంధ్యావందనానికి ఆలస్యం అయిపోతుందండి, మళ్ళీ ధర్మానికి లోపం వస్తుందేమోనండి, లేవండి 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 అని చెప్పి నెమ్మదిగా మొత్తానికి లేస్తూనే పసంలో వేరేడైనా. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, లేపొద్దని చెప్పాను కదా, ఎందుకు లేపావు, ఆ సూర్యుడు అస్తమిస్తాడా, నేను పడుకొని ఉంటే అస్తమించడానికి అంత గుండె ధైర్యమా? చూడండి అతని శక్తి, అతనిలో ఉన్నటువంటి నమ్మక శక్తి. కాబట్టి ఎవరు నువ్వు చెప్పిన మాట వినలేదు, పో నీ పుట్టింటికి అన్నాడు. అయిపోయింది. ఏమండి మా అన్నగారులు, అస్థి వెళ్ళిరా, ఆ గర్భం మీద చెయ్యేసి ఒకసారి ఇలా స్పృశించి వెళ్ళిపో, అస్థి. వెళ్ళేటప్పుడు అన్నటువంటి మాట కాబట్టి ఆ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆ గర్భం మీద చెయ్యి వేసి అస్థి వెళ్ళిరా. అందుకని జన్మించిన వాడి పేరేమిటి నాన్న? ఆస్తికుడు. కొంతమంది ఆస్తికుడు అని కూడా అంటుంటారు. ఈ ఇరువురికి జన్మించిన ఆస్తికుల వల్లే సర్పయజ్ఞం ఆగుతుందని చెప్పారా చెప్పలేదా? అందుకనే అక్కడికి వచ్చిన వెంటనే అవతల సహేంద్ర రక్షకాయ స్వాహ అంటున్న సమయంలో చూడండి నవజవసత్వాలు సన్నగిల్లిపోతున్న సమయంలో దేవేంద్రుడు మాట ప్రకారం వెంటనే ఆస్తికుని సరించాడు. ఆస్తికుడు వచ్చి శబాష్ అద్భుతమైన యజ్ఞం చేస్తున్నావయ్యా అన్నాడు. ఈ యజ్ఞ సమయంలో మీరు వచ్చారు కాబట్టి మీకు ఏం కావాలో కోరుకోమన్నాడు. యజ్ఞం ఆపే అదే నా కోరిక అన్నాడు. యజ్ఞం ఆగిపోయింది. ఈ రహస్యాలన్నీ వ్యాసుల వారు ఎవరికి చెప్పాడు? జనమేజయుడికి చెప్పి, నాన్న ఎందుచేత నువ్వు సర్పయజ్ఞం చేస్తున్నప్పుడు ఆగిపోయిందో ఆస్తికుడు ఎందుకు అడిగేవాడు కదా, ఇది నాన్న ఆ కథ అని చెప్పి ఆ జరిగిన విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్పిన కథ అంతా వ్యాసుల వారు జనమేజయుడికి తెలియజేశాడు. నాన్న నీ సందేహ నివృత్తి అయ్యింది కదా. అయింది తాత, ఇప్పుడు అమ్మవారి యజ్ఞం ప్రారంభం చేద్దామా? అమ్మవారు ఎవరు తాత? ఇంకొక సందేహం. కొంతమంది అమ్మవారు అంటారు, కొంతమంది అయ్యవారు అంటారు, కొంతమంది విష్ణుమూర్తి అంటారు, కొంతమంది శివుడు అంటారు, కొంతమంది బ్రహ్మ అంటారు, కొంతమంది సూర్యుడు అంటారు, కొంతమంది నిరాకారం అంటారు, కొంతమంది సగురం అంటారు, కొంతమంది గాయత్రి అంటారు, కొంతమంది అదుగు అద్భుతమైన తేజస్సు అంటారు, కొంతమంది ఆత్మ అంటారు, కొంతమంది బ్రహ్మ తత్వం అంటారు. అసలు దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు తాత? ఎవరి ప్రశ్న అండి అది? జనమేజయుడి ప్రశ్న. ఆ ప్రశ్న అడిగినందుకుగా సమాధానంగా ఆయన, నాన్న ఇదే ప్రశ్న నువ్వు నన్ను ఎలాగైతే అడిగావో ఇదే ప్రశ్న ఒకప్పుడు నాకు కూడా సందేహ నివృత్తి చేసుకోవడం కోసం నేను కూడా, అంటే జనమేజయుడు వ్యాసుల వారిని అడిగాడు, దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు, దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు, దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగినప్పుడు ఇదే ప్రశ్న నాన్న నన్ను నారదుల వారు అడిగారు. నారదుల వారు నేను అడిగాను, నువ్వు నన్ను అడిగావు, నేను నారదుల వారిని అడిగాను. నారదుల వారికి కూడా సందేహం వచ్చి తన తండ్రి గారిని అడిగాడట. ఎవరిని?
బ్రహ్మదేవుణ్ణి అడిగాడట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడో చెబుతూ, ఏది ఏమైనప్పటికీ కూడా అందరూ కర్మబద్ధులేనాన్న, ప్రతి ఒక్కరు. అమ్మా, ఇప్పుడు కొంత జ్ఞాన రహస్యాన్ని తెలుసుకోండి. ఒక్క విషయం, కర్మ ఎన్ని రకాలు చెప్పండి? సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ అని 3 కర్మలు ఉంటాయి మనకి. ఎన్ని కర్మలు? బాగా వినండి. ఇప్పటి నుంచి ఎవ్వరు ముఖాన విచారణ రాదు, ఎవ్వరు దుఃఖాక్రాంతులు ఎవరు, జ్ఞానం కలిగేంత వరకే కష్టం. మీరు ఇంటికి వెళ్తున్నారు నాన్న, కరెంటు పోయింది, మసకగా ఉంది అక్కడ ఒకటి ఇలాగా కదులుతుంది. వెంటనే మీకు భయం వేస్తుందా? భయం వేయదా? ఎందుకు భయం వేసింది? ఏమనుకొని భయం వేసింది? ఒక పాము అనుకొని భయం వేసింది. అది ఎలా అంటుంది, ఇలా ఊగుతుంది. కాబట్టి ఇక భయం వేస్తే నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, సరిగ్గా గుమ్మానికి అడ్డుగా ఉంది. అప్పుడు నీ భయం ఎలా ఉంటుంది చెప్పండి? భయం ఉందా లేదా నీకు చెప్పండి? మరి ఆ భయం పోవాలంటే అది ఏమిటో తెలియాలి కదండి. అది తెలియాలంటే ఏం చేయాలండి? నువ్వు పక్కింటి వాళ్ళని పిలాలి కదండి. ఓ బ్యాటరీ లైట్ తీసుకురండి, ఒక లైట్ తీసుకురండి అని అనాలి కదండి. బ్యాటరీ లైట్ తీసుకొచ్చారు, ఒక ఆయన వేసాడు. అక్కడ ఏముంది చెప్పండి? పాముందా, త్రాడుందా? త్రాడు ఉంది. మరి ఉన్నది ఏమిటి అక్కడ? నిజానికి త్రాడే. కానీ ఈవిడికి భయం ఏమిటి చెప్పండి? పామని చూడంగానే భయం వచ్చిందా లేదా? ఈవిడికి భయం వచ్చింతో సంబంధం లేదు. ఈ భయంతో సంబంధం లేకుండానే ముందు నుంచి ఉన్నది ఏమిటి అక్కడ చెప్పండి? ముందు నుంచి ఉన్నది ఏమిటి అక్కడ? త్రాడే. నీకు భయం వస్తున్నప్పుడు ఉన్నది ఎవడు చెప్పండి? త్రాడే. భయం పోయాక ఉన్నది ఎవడు చెప్పండి? త్రాడే. మరి పాము ఎప్పుడు ఉందర్రా? నీ అజ్ఞాన దశలో. ప్లీజ్ అండర్లైన్. నువ్వు అజ్ఞానంగా ఉన్నప్పుడు, భయపడినప్పుడు, అప్పుడు మాత్రమే చెప్పరే పాము ఉంది. నీ భయం పోయిన తర్వాత అది పాము కాదు అని నిజం ఏం తెలిసింది? తాడని తెలిస్తే నీ భయం అప్పుడు దాకా ఉన్న భయం సినిమాకి వెళ్ళిపోయిందా? పోయినట్టు. చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. అది కేవలం అజ్ఞాన దశలోనే ఉంది. అలాగే మనం పుట్టక ముందు సనాతనం అండి ఆత్మస్వరూపం. మనం మధ్యలో పుట్టాం. ఆ మధ్యలోనే ఈ భయం పుట్టినప్పుడు ఆ త్రాడులో పామును ఎలా చూసావో మన అజ్ఞానం. సరైన ఎవరండి? బ్యాట్లైట్ తీసుకొచ్చిన వాడు గురువు. ఆ బ్యాట్లైట్ తీసుకొచ్చి ఆ బ్యాట్ కాంతి వెలుగు అక్కడ వేసేసరికి నిజ వస్తువు కనబడిందా లేదా? అలాగే ఇక్కడ గురువు వచ్చి చూచక గురువు, వాచక గురువు, బోధ గురువు, బాధ గురువు, నిషిద్ధ గురువు వల్ల పనులవో నాన్న. నీ తత్వాన్ని నీకు చెప్పే గురువు నీకు దొరికినప్పుడే నీ స్వరూపం ఏదో నీకు తెలిస్తే, నా పిచ్చి, నా భ్రమ, నా భ్రాంతిలో పడిపోయినప్పుడే సత్యవస్తువును చూడక పామును భయపడిపోయాను. సత్యమని తెలిసిన తర్వాత భయం పోయింది, ఆనందం కలిగింది. అలాగే ఈ ప్రపంచం అంతా నిజం కాదు. ప్లీజ్, ఈ ప్రపంచానికి అధిష్టానం ఆ త్రాడికే అధిష్టానంగా పాము ఎలాగైతే ఉందో, ఆ పాము ఊగినట్టే త్రాడు ఊగినప్పుడు పాము ఊగుతుంది. ఎలాగనుకున్నావు? ఈ ప్రపంచానికంతా అధిష్టానం పరమాత్మే ఉన్నారు. నువ్వు మెళ్ళో వేసుకుంటున్నావు, ఒక ఆరం వేసుకున్నావు. ఆరం దేంతో తయారైంది నాన్న చెప్పరే? బంగారంతో తయారైంది అందరూ చెప్పేశారు. ఇగో బంగారం ఇచ్చారు మీకు, హారం అయిపోద్దా చెప్పండి? మరి బంగారంతో తయారైపోద్ది అంటున్నారు కదా. బంగారం కొనేసావు, ఎన్న హారం అయిపోయిందా? మరి ఆ బంగారాన్ని ఏం చేయాలి? హారంగా తయారు చేయాలి. హారంగా తయారు చేసేవాడు ఎవరు? బంగారం అమ్మినతనా? మరి ఎవరు? కంసాలి. మరి బంగారం ఏమిటి, ఈ కంసాలు ఏమిటి, హారం ఏమిటి? ఈ హారం పదార్థం, యథార్థం బంగారం ఉపాదాన వస్తువు, అది ఉపాదానం. దీనికి నిమిత్తం ఎవరు? కంసాలి. అక్కడ ఉపాదానం ఉండాలి, నిమిత్తం ఉండాలి. ఉపాదానం బంగారం, నిమిత్తం కంసాలి. అప్పుడు ఈ పదార్థమైనది తయారైంది. కానీ యథార్థం. అలాగే ఈ ప్రపంచం అంతా ఆ భగవంతుడు, ఆ పరమాత్మ. కొండ తయారైపోయింది, కొండ వాడుకున్నావు, మట్టుంటే కొండ అయిపోయిందరా? మరి ఆ కొండను తయారు చేసే కుమ్మరు ఉండాలా, ఉండకూడదా? మరి కుమ్మరెవరు? నిమిత్త కారకుడు. ఉపాదాన కారణం ఎవరు? మట్టి. ఆ రెండు ఉంటేనే కొండ. మట్టి ఉండాలి,
కుమ్మరి ఉండాలి. ప్లీజ్ జాగ్రత్తగానండి. ఎంత కష్టమైన సబ్జెక్టు మీకు అర్థమయ్యేలాగా మనం నిత్యం వాడే వస్తువులతో పోలుస్తున్నాం. అలాగే సృష్టి ఏమిటి, ప్రకృతి అంతా ఏమిటి, అలాగే పరమాత్మ ఎవరు, ఈ పరమాత్మ అంతా నిమిత్తమైతే జగన్మాత జగజ్జనని భగవతి నిమిత్త కారణం, ప్రకృతి స్వరూపం అమ్మా. అందుకనే పార్వతీ కళ్యాణం, సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, ప్రకృతిని వీళ్ళందరూ కూడా. సీతా కళ్యాణం సంవత్సరం చేస్తారో చేయరా? ఏ రామ కళ్యాణం అనరు, సీతా కళ్యాణం అంటారు, పార్వతీ కళ్యాణమే అంటారు, రుక్మిణీ కళ్యాణమే అంటారు. ఒక ఆయనకి అనుమానం వచ్చిందట, గురువుగారు దేవుడికి నెల సంవత్సరం పెళ్లి చేస్తున్నాం, మాకెందుకు చేయరండి అని. నాన్న ఇది ప్రకృతి, నాన్న ఇది ప్రకృతికి కళ్యాణం అంటే. నాన్న అప్పటికప్పుడు ఒక ఉరుము పడింది చూడండి, 4 చినుకులు పడంగానే ఎంత కంగారుగా వెళ్ళిపోయారు పాపం. 4 చినుకులే పడ్డాయి. మన మీద మనకు నమ్మకం లేదు పాపం. అదే అమ్మా కాసేపు అలబెట్టుకుంటారా, అదే ప్రతిదీ పందానాం శుభదా మనసు ఇవ్వండర్రా. అమ్మ మంచి కార్యం చేస్తున్నాం, మన ప్రయత్నం మనం చెయ్యాలి. అందుకే దానికి తగిన శ్లోకాలు చదువుకున్నాం, మీరు చదవండి. కానీ అప్పటికీ కూడా కొన్ని అయిపోవలసిందే. అప్పుడు విచారించకండి. ఓ పరమాత్మ, నా ప్రయత్నం చేశాను నాన్న, ఇది నా ప్రయత్నంతో అయ్యే పని కాదు, ఇంకా అది నీ చేతుల్లో ఉన్న పని. ఓహో, దీనికి ఆటంకం అంతరాయం కలిగాలని ఉంది, కలిగేసింది. అప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు. అది జ్ఞాని అంటే. ప్రతి చిన్నదానికి మనం అనుకున్నట్టు అయిపోతే మొఖాలు మెర్క్యూరీ ల్యాంప్, ట్యూబ్ లైట్. అనుకున్నట్టు జరగలేదా కొరకంచిలా మాడిపోతుంటుంది మన ముఖం అంతా. అందుచేతన ప్రతి ఒక్కరూ అసలైన వస్తువు ఎప్పుడు ఉన్నది అక్కడ తాడే నీ అజ్ఞానం. అలాగే ఎప్పుడు పరమాత్మే ఉన్నాడు. నువ్వు కాలు తీసి కాలు వేస్తున్నాడు, బైక్ ఎక్కినా, ఆటో ఎక్కినా, కారు ఎక్కినా, ఎప్పుడు లోపల మనసులో ఇదిగోండి అసలైన స్నేహితుడు ఎవరమ్మా. రాత్రులు పడుకునేటప్పుడు టూలెట్ బోర్డు పెట్టండి. ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని తెలుగులో రాస్తారు, ఇంగ్లీష్లో ఏమో రాస్తారా? రాత్రి టూలెట్ బోర్డు పెట్టుకోండి అమ్మా. ఇక్కడ టూలెట్ బోర్డు పెట్టు. ఎవరికి ఖాళీ ఇది? హృదయం ఎవరిది? దయగల హృదయమే భగవన్ నిలయం, దయగల హృదయమే భగవన్ నిలయం. టూలెట్ బోర్డు ఎప్పుడు పెడతావు? టూలెట్ బోర్డు వృత్పుండరీక మధ్యస్థం ప్రాతసూర్య సమప్రభావం పాశాంకుశ ధర సౌమ్యం వరద అభయహస్తకం త్రినేత్రం భక్తకామదుగాం భజే. చూశారా? ఎలా రామ్మ జగన్మాత, మంచిలు పట్టురమ్మ అన్నానే అనుకోండి. ఎవరండి గురువుగారు? నేనా? చెయ్యి ఎక్కడికి వెళ్తున్నారా? నేనా? హృదయం దగ్గరికి వెళ్తుందా లేదా అంటే హృదయస్థానం ఎవరిది? భగవంతుడిది. గురుగారు నేనా అని ఎవరన్నా అంటారమ్మా? నెత్తి మీద ఎవరన్నా కొట్టుకుంటారా తల్లి? నేనా? ఈ హృదయస్థానం భగవంతుడిది. అందుకే దీనికి టూలెట్ బోర్డు పెట్టండి ప్రతి ఒక్కరు దయచేసి. రాత్రి పడుకునేటప్పుడు మీరు చేయవలసిన పని ఈ లోపల ఇంకేం ఉంచకుండా ఖాళీగా పెట్టుకోండి. ఖచ్చితంగా ప్రొద్దుట తెల్లవారు అయ్యే లోపున మీకు నచ్చిన భగవంతుడు వచ్చి గుండెల్లో కాసేపు కూర్చొని వెళ్తాడు. ఏ గురుని పరిపూర్ణంగా విశ్వాసంగా నమ్మేవో ఆ గురువు యొక్క అనుగ్రహం కలుగుతూ వారికి ఇది స్వప్నంలో దర్శనం ఇస్తూ ఉంటుంటారు. నువ్వు ఇది ఖాళీ చెయ్యాలి. ఏం ఖాళీ చేస్తాం? పొద్దుస్తమానం బాధలు, రాత్రి అంతా సీరియల్ బాధలు. ఈ తలంచుకుంటేనే ఉక్కిరిబిక్కిరైపోయి టూలెట్ బోర్డు పెట్టిన సుఖం ఏముందండి? ఇల్లు అద్దెకు ఇవ్వబడి అంటున్నావు, నీ సామాన్లు ఏమీ తీయటం లేదు. అద్దెకు వద్దామన్న వాళ్ళు ఇంకేమొస్తారండి? ఆ ఇల్లు ఖాళీగా ఉంటే వాళ్ళు సామాన్లు తెచ్చి అందులో పెట్టుకుంటారు. టూలెట్ బోర్డు పెడుతున్నావు, ఇంట్లో సామాన్లు నువ్వు తీయటం లేదు. అద్దెకు ఇవ్వగలవా? ఎవరన్నా వస్తారు అక్కడికి? ఎవరు రారు. అలాగే ఇందులో ఏమీ తీయటం లేదు. మనం కొంచెం రంధ్రము గుండా నాలిక బయట పెట్టి బేజాక్షరాలు రాయి, అప్పుడే తీస్తానని చెప్పు. భార్య ఏం చెప్పిందో అదే చేసాడండి కాళిదాసు. చేయంగానే అమ్మ జగన్మాత కాళికాదేవి అలాగా గ్రామంలో అదుగో వ్యాలీ భిరత్తను లాలి లసత్రిక పాలీషు కేలితి భావ వ్యాలీన కుల్యచుతి చూరి భరణ చరణ ధూళీలి సన్మునిగన పాళీభృతి సర్వసి తాళీ దళ వగతి యాలీక శోభితిలక సాలీక రోతుమ్మ కాళీ సపద నాలీక సేవన విధో. అమ్మ జగన్మాత కాళికాదేవి అలా గ్రామంలో తిరిగి మళ్ళీ వస్తున్నప్పుడు భార్య ఏం చెప్పింది అదే చేశాడు. వెంటనే ఆ మొండితనానికి ఆ పట్టుదలకి మెచ్చి ఆ బేజాక్షరాలు
ఎప్పుడైతే జగజ్జన్ అనుగ్రహం ఆవిడ చూపు లక్ష్యేసు సప్సపి విలోక్షణానా మాలోకయామాం త్రిపుర సుందరి నూనమ్మయాపి సదృశ కరుణైక పాత్ర జాతో జనిష్యతి జనో భువనాని విశ్వ. నీకెన్ని లక్ష్యాలమ్మా? ఎన్ని లక్ష్యాలు ఉన్నా ఈ ప్రపంచంలో, ఈ ఆసియా ఖండంలో, అమ్మ ఈ భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో తల్లి జగన్మాత ఈ తూర్పుగోదావరి జిల్లాలో మా ప్రత్తిపాడు గ్రామంలో మేమున్న ఈ వీధిలో మా గృహంలో మేము ఏర్పాటు చేసుకున్న ఈశాన్య భాగాన కూర్చున్నానమ్మా, నీ కోసం చూస్తున్నానమ్మా, అదిగో గంట కొడుతున్నానమ్మా, ఒక్కసారి నా కాదు చూడమ్మా. ఆవిడ మా కాదు చూస్తుందా? దృశోద్రాగీయస్య దరిదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం శ్రపయ కృపయ మామపి శివే అన్యేనాయం ధన్యో భవతి నచదేహ నిర్యతే ఒరే మాహార్మోమో సమకర నిపతో హిమకర. అమ్మా జగన్మాత, చంద్రుడు వెన్నెల పూరిపాకైనా అలాగే పడుతుంది, పెంకిటిల్లు అయినా అలాగే పడుతుంది, రేకుల షెడ్ అయినా అలాగే పడుతుంది, డాబా అయినా అలాగే పడుతుంది, రైస్ మిల్ అయినా అలాగే పడుతుంది, అపార్ట్మెంట్ అయినా అలాగే పడుతుంది కదా. అలాగే దృశోద్రాగీయస్య అమ్మవారి కళ్ళండి అక్కడ ఉండి ఇలా చూస్తుందట. అందుకే మీనాక్షి అన్నారు జగజ్జనని. మీన అంటే చేప. నీటిలో ఉండి మనం కొద్ది నీళ్ళు పడంగానే కళ్ళు రెండు మూసేసుకుంటాం. మరి చేప ఎప్పుడు నీటిలోనే ఉంటుంది, కళ్ళు తెరిచి ఉంటుంది. అందుకని ఆవిడకి నిద్ర అవస్థలు ఉండవు నాన్న. ఎప్పుడు ఆమె దృశోద్రాగీయస్య తన కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం ఆవిడ ఎదురు చూస్తుంటారు. ఆగిపోవాలి, మనసు లగ్నం అయిపోవాలి. పంచదార బొమ్మ నీటిలో కరిగిపోయినట్టుగా కరిగిపోయినప్పుడు నువ్వు భగవంతుడికి అనుగ్రహం పొందినట్టు అప్పుడు దాకా తిరుగుతూనే ఉంటాం మనం అందరం కూడా. ఆ సౌమ్యత, ఆ పంచదార ఒక్కడే కాదు, పటిక బెల్లం మీద చీమ తిరుగుతుందర్రా. పటిక బెల్లం మీద నీళ్ళు పోయండి, వెంటనే ద్రవం కింద ఏర్పడి ఆ చీమ అటు తిరగడం మానేసి అక్కడే ఆగిపోయింది. అలాగే ఇక్కడ ఆ కాళిదాసు ఎప్పుడైతే అమ్మవారి బీజాక్షరాలు పలికేసరికి అమ్మవారి యొక్క పరిస్థితి, ఆ ఒక్కసారి ఆవిడకు అద్భుతమైనటువంటి అభయ హస్తంతో ఆశీర్వాదం దొరికేసరికి మాణిక్య వీణా ముపలాలయంతి అని చెప్పి ఎన్ని శ్లోకాలు చదివారు నాన్న ఆయన. అటువంటి కాళిదాసు గురించి చెబుతూ అతను అమ్మవారి యొక్క అద్భుతమైన భక్తుడు కాబట్టి ఇందాక కూడబెట్టిన ధనము కొడవబోడును చెబుతూ అదిగో పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరల కవురో తేనె జుంటీగలియవా. తెరుమరులకు ఆ తేనెటీగ గురించి చెప్పి ఆపుకుందాం. రేపు అద్భుతమైన విశేషాల గురించి చెప్పవలసినవి ఉన్నాయి. ఇక్కడ వినండి. కాళిదాసు ఎవరి దగ్గర ఉన్నాడు నాన్న? భోజరాజు దగ్గర. కాళిదాసు ధారానగరంలో భోజరాజు పరిపాలనలో ఉన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళాలంటే ఎంత కష్టం, పండితులు పంపిస్తారా ముందు? పండితులు ఎవరు పంపించరు అక్కడికి. అందుకని ఒక తెలివి తక్కువ వాడిగా వెళ్ళాడు. అక్కడ ఉన్న పండితులు అందరూ అన్నారు, నీ కవిత్వం ఎలాగుంటుందో చెప్పమన్నారు. అనగానే అస్థివత్ బకవచ్చైవ చల్లవత్ తెల్ల కుక్కవత్. చూసారా? రాజతే భోజతే కీర్తి, రాజతే భోజతే కీర్తి పునఃసన్యాసి దంతవత్. కాళిదాసు అంత గొప్ప శక్తిమంతుడైన చిన్న చిన్న మాటలతో చెప్పాడు. ఏమిటా మాటలు? అస్థివత్. అస్థి అంటే ఏమిటారా? ఎముక. ఎముక తెల్లగా ఉంటుంది. బకవచ్చైవ, బక అంటే ఏమిటి? కొంగ, తెల్లగా ఉంటుంది. చల్లవత్, చల్లంటే ఏమిటి? చల్లంటే ఏమిటి? మజ్జిగ, తెల్లగా ఉంటుంది. తెల్ల కుక్కవత్, తెల్ల కుక్కలాగా ఉంటుంది. ఎవరిది? భోజతే రాజతే కీర్తి. ఆ భోజరాజు యొక్క కీర్తి ఈ విధంగా ఉంటుంది. పునఃసన్యాసి దంతవత్. సన్యాసి యొక్క దంతంలా తెల్ల. ఇలా చెప్పేసరికి ఇటువంటి వాడు రాజుగారి దగ్గర తీసుకెళ్తే మన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది అనుకున్నాడండి ఆయన. అనుకొని అప్పుడు రాజుగారి దగ్గర తీసుకెళ్ళంగానే చూడండి గొప్పతనం. అమ్మ ఇక్కడ విశేషం వినండి. అమ్మవారు అపరభక్తుడు నాన్న. కంబావతి వసవిదంబాగలేన నవ తుంబాభవేన సవితాం బింబాధరా వినత సంబాయుధాదిని కురంబా మగాది పశుత అంబా కురంగ మద చంబాల రోచిర రంబాల కాదిశతు మే శంభ
బింబాభిరామముఖ సంభాది సస్తనబరా. అలా చిన్న చిన్న మాటలతో చెప్పిన కాళిదాసు లోపలికి వెళ్ళంగానే చూడండి, అక్కడ ఒక శ్లోకం చెప్పమన్నారు మహారాజు. అనగానే షడ్జామజ్జకరాజ్య వీర్య వసుధాజ్యాలాజ్య దర్జాకరా జడ్జట్కిరికిరికిదార్ఘారేడ్గణ ఖడ్జోత వీర్యద్భ్రమ వీర్యాలుడ్రక్షం లుట్ ప్రయట్ పదడట్ గృడట్ గృడట్ గ్రుట్ పాదోట్ ప్రడట్ ప్రట్ రస ప్రఖ్యాతి సభ్యోదయ. ఈ శ్లోకం చదవగానే మొత్తం అక్కడున్న సభంత అక్షరదానాలతో మారిమోగిపోయి అతనికి మహారాజు గారికి చేతికి ఎముక లేకుండా ఎంత దానం చేశాడో తెలియదు. అలాంటి దార నగరాన్ని పరిపాలిస్తున్న మహారాజు సన్నివేశం, ఒక అద్భుతమైన సన్నివేశం. జాగ్రత్తగా వినండి నాన్న. పిసినారితనం నాన్న, ధైర్యం ఉన్నవాడికి ఓర్పు ఉండాలి, మర్చిపోకండి. డబ్బు ఉన్నవాడికి దాతృత్వం ఉండాలి, విద్య ఉన్నవాడికి వినయం ఉండాలి. విద్యతో వినయం వచ్చేస్తుంది, వినయంతో విధేయత వస్తుంది, విధేయతతో సంస్కారం వస్తుంది, సంస్కారంతో సంపద వస్తుంది. ఆ సంపద ఎప్పుడైతే వచ్చిందో ధర్మకార్యాలకు ఉపయోగిస్తాం. ధర్మకార్యాలు నువ్వు చేసే కొలది అంతఃకరణం శుద్ధి అవుతుంటుంది, అంతఃకరణ శుద్ధి అయి కొలిది ఆత్మజ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఆత్మజ్ఞానం కలిగేసరికి తల్లి గర్భంలో పడకుండా ఇది ఆఖరి జన్మ చేసుకుంటాం. ఒకదానికి ఒకటి లింక్ నాన్న. ఎన్ని ఆలోచన చేయండి, ఎంత అనుభవంతోనో ఈ విశేషాలు ఒక్కొక్కటి తెలుసుకొని అందులో ఉన్న అనుభూతులు పొందుతూ పంచదార ఎలా ఉంటుంది, తీగా ఉంటుంది, తీపి ఎలా ఉంటుంది, తిని చూస్తేనే కానీ తెలియదు. దీన్ని అనుభవించండి అర్రా, అనుభవిస్తేనే దీని అందం ఏమిటో తెలుస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం చెప్తున్నాను వినండి. ఆ కాళికాదేవి యొక్క అనుగ్రహం ఎలా పొందాడో. ఒకనాడు భోజరాజు గారు వేటకు వెళ్ళి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పరిచారికలు విసురుతున్నారు మహారాజు గారికి. విసురుతుంటే తేనెటీగలు వచ్చి కాలు చుట్టూ చేతుల చుట్టూ తిరుగుతున్నాయి. ఎవరికి? రాజుగారికి. కాలు చుట్టూ చేతుల చుట్టూ తిరుగుతున్నాయి. తిరుగుతూ ఉంటే వెంటనే భోజరాజు దగ్గరున్న పరిచారకులు ఎంత కొట్టేసినా మళ్ళీ ఆయన చుట్టే తిరుగుతున్నాయి. తిరుగుతూ ఉంటే ఇక చూడాలి ఏంటి అర్థం అవ్వక ఎన్నే కాళిదాసుని పిలిచాడు భోజరాజు. కాళిదాస్, నువ్వు అన్ని భాషలు కనిపెట్టగలిగే శక్తిమంతులు కదయ్యా, అమ్మవారి అనుగ్రహం పొందిన వ్యక్తివి కదయ్యా. ఈ తేనెటీగలు నా కాలు చుట్టూ చేతుల చుట్టూ తిరుగుతున్నాయి, కారణం ఏమిటి? వింజామరులతో విసురుతున్న వాళ్ళు వాటిని కొట్టేసినా మళ్ళీ అన్నే వచ్చేస్తున్నాయి, ఎందుకు నా కాలు చుట్టూ చేతుల చుట్టూ తిరుగుతున్నాయి అన్నాడు. కాళిదాస్ ఒక్కసారి అమ్మను స్మరించాడు నాన్న. ఆ జగజ్జనని బాలామృతాంశని పాలామనాగరుణ చేలాని తంబపలకే కోలాహలక్షపిత కాలామరాల కుశల కీలాల శోషణరత స్థూలేకుచే చలత నీలేకచే కలిత నీలా కదంబ విపినే శూలాయుధ ప్రణద శైలాదాదు హృది శైలాది రాజతనయా. అమ్మా, రాజుగారి ప్రశ్న వేశారు, అర్థం ఏమిటమ్మా? ఎందుకు తేనెటీగలు తన కాలు చుట్టూ చేతుల చుట్టూ తిరుగుతున్నాయంటున్నారు? అమ్మా, నువ్వే ఒక్కసారి నీ అభయహస్తం ద్వారా నాకు భావన కలిగించమ్మా. అడగండి అమ్మ, నా పెట్టదర్రా, అడగండి. మీకు ఏం కావస్తుంది అమ్మవారిని అడగండి. మీ నచ్చిన భగవంతుని మొత్తం సర్వం బుద్ధి ధృతి కీర్తి శృతి శ్రద్ధ మేధ లజ్జా పిపాస సర్వం కలివిదమే బ్రహ్మ నేనాస్తికించేత రేపు చెప్తాను విశేష రహస్యాలన్నీ. అలా పరిపూర్ణంగా నమ్మిన వారిని పరిపూర్ణంగా అడగండి అన్న భయం లేకుండా. అడిగేసరికి అద్భుతమైనటువంటి స్పర్శన అన్న, ఒక స్ఫురణ కలిగింది ఆయనకి, కాళిదాసుకి. అప్పుడు ఈయన అంటాడు, మహారాజా, ఎందుకు ఆ తేనెటీగలు మీ కాలు చుట్టూ చేతుల చుట్టూ తిరుగుతున్నాయో చెప్తున్నావేనండి. ధ్యేయం భోజగనం ధనం సుకృతిం నం సంసితం యం కదా కర్ణస్యాపి బలేచ్చ విక్రమరాత్ వ్యాప్తి కీర్తి స్థిరా అస్మాకం మధు దాన భోగ రహితం నష్టాసురా సంచితం తేనయంతవ పాని పాద యుగలో కర్షస్య హోమాక్షిక. ఇది కాళిదాస్. అమ్మని స్మరించగానే ఆమె స్ఫూర్తి కలిగించిన వెంటనే ఈ శ్లోకాన్ని, మహారాజా, ఎందుకు తేనెటీగలు మీ కాలు చుట్టూ చేతులు చుట్టూ తిరుగుతున్నాయో, దేయం భోజ గణం ధనం, రాజా, మీ
అన్ని విధాలుగా నిధులతో నిండిపోయింది, ధనాలతో మొత్తం ధనమంతా నిండిపోయింది. భోజరాజా మీ కోటలో ధనం ఘనం, ఏయం భోజ రజం ఘనం ధనం సుకృతం. మంచి కార్యాలకు ఉపయోగించిన మహారాజా, ధర్మ కార్యాలకు ఉపయోగించిన మహారాజా. కట్టలన్నీ పెట్టెలో, కట్టె మాత్రం కాట్లకు పోతుంది మహారాజా. దేయం భోజ ఘనం ధనం, ఈ ధనం ఘనంగా ఉంది మహారాజా, మంచి కార్యాలకు ఉపయోగించండి. ఎలాగా? కర్ణుడు కన్యస్యాపి కర్ణస్యాపి బలేచ్ఛ, బలిచక్రవర్తి విక్రమార్కుడు, వాళ్ళ కీర్తి చూసారా మహారాజా? అమ్మా, దాన ధర్మాలు అన్నది హృదయంలోంచి రావాలరా, లోపల నుంచి రావాలి. ట్యాంకులో కూరబడ్డ నీళ్ళలాగా ఉండకూడదు, బావిలో ఊరబడ్డ నీళ్ళలాగా ఉండాలి. ట్యాంకులోని నీళ్లు కూరబడతాయి, బావిలో నీళ్లు ఊరబడతాయి. కూరబడకూడదు, ఊరబడాలి. అలా ఉండాలి దానం అంటే. ఏదో 10 మంది చెప్పారన్నది కాదు, 10 సార్లు ఆలోచించి చేసేది కాదు. కర్ణుడు చేశాడు మహారాజా. చూడండి, కర్ణుడు దానకర్ణుడు అని చెప్తే అర్జునుడికి మంట. కృష్ణుడు ఒప్పుకునేవాడు కాదు. నేనే కర్ణుడు, నేను కర్ణుడు కన్నా గొప్పడు అంటుంటాడు ఆయన. ఒకరు ఎదుర్కొంటా ఒకరిని పొగడేమంటే వాడు పని అయిపోయినట్టేనమ్మా. పొగడకూడదు, ఎప్పుడు ఆ దగ్గరున్న వాళ్ళనే పొగడాలి, అప్పుడు వాళ్ళ ముఖాలు బాగుంటాయి. కర్మకాలి ఇంకొకరిని పొగిడేమా, ఇలా పని అయిపోయింది. ఇంకా కర్ణుడిని పొగిడాడు కృష్ణుడు, అంటే అర్జునుడి పని అయిపోయింది. నేనే గొప్పవాడిని, కర్ణుడు కాదంటాడు. కాదయ్యా, కర్ణుడు లెక్క వేరయ్యా. చూసారమ్మా, కర్ణుడు లెక్క వేరు కాదు, నేనే దానకర్ణుడి కన్నా గొప్పవాడిని అంటున్నాడు అర్జునుడు. అయితే 2 బంగారు కొండలు సృష్టిస్తున్నాను, సాయంత్రం లోపల పంచిపెట్టాయి అన్నాడు కృష్ణుడు. 2 బంగారు కొండలు సృష్టించాడు. అదిగో పెద్ద పెద్ద ముక్కలు ఇచ్చేస్తున్నాడు ఒక్కొక్కరికి. అరకొండ అయ్యింది, ఇంకెంత మిగిలిపోయింది? కొండన్నర మిగిలిపోయింది. చూసావయ్యా అర్జున, అదే కర్ణుడైతే ఎప్పుడో పంచిపెట్టేసినాయా అని మళ్ళీ రెచ్చగొట్టాడు ఆయన్ని. లేదు, నేనే పంచిపెట్టలేదు, కర్ణుడు ఏం పంచిపెడతాడు? పంచిపెట్టలేడు అన్నాడు. సరే చూడు, మళ్ళీ పొద్దుట అయ్యింది. 2 కొండలు, బంగారు కొండలు సృష్టించేశాడు. అర్జునాన్ని ఇక్కడే ఉండి కర్ణుడిని పిలుస్తానన్నాడు. కర్ణ ఇలా రానన్నా, ఈ 2 కొండలు సూర్యాస్తం అయ్యే లోపల పంచిపెట్టేయాలయ్యా అన్నాడు. సూర్యాస్తం దాకా ఎందుకు బావగారు, 1 నిమిషం ఉండండి అన్నాడు. ఇద్దరు అలా వెళ్ళిపోతున్నారు ధర్మవరం వైపు. ఇద్దరిని పిలిచాడు. నాన్న చెరుకో కొండ తీసేసుకోండి అన్నాడు. అయిపోయాడు, తేలికైపోయాడు, వెళ్ళిపోయాడు. చూసావయ్యా, అది కర్ణుడికి నీకు తేడా. మళ్ళీ కృష్ణ పరమాత్మ, అది నాన్న ఊరబడేది కూరబడేది అంటే. కర్ణస్యాపి బలేచ్ఛ విక్రమరాత్ వ్యాప్తి కీర్తి స్థిర అస్మాకం మధుదాన భోగరహితం. మహారాజా, తేనెటీగలు కాలు చుట్టూ చేతుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయో చెప్తున్నావేనండి. అది కర్ణుడు బలిచక్రవర్తి విక్రమార్కుడు చేసేది. మరి మీ దగ్గర ధనం ఘనంగా ఉంది కాబట్టి మంచి కార్యాలు చెయ్యండి. లేదా ఇగో మాకులాగా మధుదాన భోగరహితం, పువ్వు మీద వాళ్తుందన్న తేనెటీగ. ఆ కొంచెం మకరందం తీసుకొచ్చి పెద్ద పట్టు పెడతాయి, తేనె పట్టు. ఆఖరికి పోయి తాగుతాయా? ఎవరికైనా దానం చేస్తాయా? ఎవరికీ పెట్టవు, అవి తాగవు. ఇంతలో ఎవడో ఒకరు కర్రకి గుడ్డ కట్టి దానికి కిరసనాలు పోసి మొత్తం మంట పెట్టేస్తాడు. కాలిపోయాయి, అది ఇంకోలు పట్టుకుపోతారు. మహారాజా, మాకులాగా చేయకండి మహారాజా. మధుదాన భోగరహితం నష్టపోతున్నాం మహారాజా. మీరు అలా చెయ్యొద్దని. తేనె ఎంతేవ పాని అంటే చెయ్య, పాదం అంటే కాళ్ళు, పాదయుగలం అంటే జంట. ఆ కాలు చుట్టూ చేతుల చుట్టూ ఆ తేనెటీగలు అలా బతులాడుతున్నాయి మహారాజా. మీరు ఆ కర్ణుడిలాగా బలిచక్రవర్తిలాగా విక్రమార్కుల్లాగా చెయ్యండి, కానీ మాకులాగా చెయ్యొద్దని బతులాడుతున్నాయి మహారాజా అని చెప్పి అవి చెబుతున్నాయని చెప్పి కాళిదాసు భోజరాజుకి తెలియజేశారమ్మా. ఆమెని పరిపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో పూజించిన వారికి ఎన్నెన్ని అద్భుత ఘట్టాలున్నాయో విశేషం. లైఫ్ ఈజ్ షార్ట్, ఆర్ట్ ఈజ్ ఓషన్. మహాసముద్రం, ఈ మహాసముద్రంలో ఆవగించలో 60వ వంతు నాకు వచ్చు. ఆ వచ్చింది దాచుకోకుండా 32 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిన దగ్గర 30 సంవత్సరాలు దాటి 31వ సంవత్సరంలో పడ్డాం ఆధ్యాత్మిక జీవనంలో. కాబట్టి భక్తితో ప్రేమతో మా రమణ ఇక్కడ పిలిచి ఖచ్చితంగా రండి నాన్న, ఛానల్ అయ్యింది కాబట్టి అని చెప్పి మాట తీసేయలేక అవతల కొంత పనులున్నాయి ఆశ్రమంలో. అందుచేత అయినప్పటికీ కూడా మాట తీయకుండా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా చేయించే భాగ్యాన్ని జగన్మాత జగదీశ్వర స్వామి మనందరికీ కలిగించినందుకు మనందరికీ జగన్మాత ఆయురారోగ్యములు ఇచ్చి సదా రక్షించాలని చెప్పి కోరుకుంటూ హరి ఓం తత్సత్.